సమస్య మళ్ళీ చెప్పు. 2 సార్లు చెప్పాలి. అర్థం అర్థం కాలేదు. అర్థమైందా? ప్రభునందు ప్రియమైన చిన్నలకి పెద్దలకి యేసుక్రీస్తు నామమున వందనములు. వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మనం చెప్పుకోబోయే అంశం పేరు దాటించే దేవుడు. మళ్ళీ చెప్తాను. ఏం దేవుడు? ఏ దేవుడు? దాటించే దేవుడు. దాటించే యేసుక్రీస్తు దేవుడు. ఎవరిని దాటించాడు? మనల్ని దాటించాడు. మనము ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం దాటించి 2024 సంవత్సరంలో అడుగు పెట్టించాడు. ఎవరి వలన? మన ఉద్యోగం వలన, మన వ్యాపారం వలన, మన బలం వలన, మన ధనం వలన కాదు. ఎవరి వల్ల దాటించబడ్డా? దాటించే యేసుక్రీస్తు దేవుడి వల్ల దాటించబడ్డా. ఉదాహరణకి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశములకు ఏ విధముగా దాటించబడ్డారో చూద్దాం. దారిలో వెళ్తుండగా వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. అలాగే మన జీవితం కూడా కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుగు వచ్చినా మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు దాటిస్తాడు. మళ్ళీ దారిలోకి అలా వెళ్తుండగా వాళ్ళకి ఏం వేసింది? దాహం వేసింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? బండ నుండి గదులైన జనముల్ని వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత అలా దారిలోకి వెళ్తుండగా వాళ్ళకి ఏం వేసింది? మళ్ళీ ఆకలి వేసింది. అప్పుడు ఏం చేశాడు? దేవుడికి ప్రార్థన చేసి, ప్రభువా ప్రభువా నాకు ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. అసలు మన్నా ఎవరు తింటారు చెప్పండి? దేవదూతలు తినే ఆహారం. అంత శ్రేష్టమైన ఆహారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేలు ప్రజలకి ఇచ్చాడు. ఆయన ఏ దేవుడు? దాటించే యేసుక్రీస్తు దేవుడు. మళ్ళీ అలా దారిలోకి వెళ్తుండగా వాళ్ళకి ఏం తినాలనిపించింది? మాంసం తినాలనిపించింది. ఏం తినాలనిపించింది? మాంసం ముక్క తినాలనిపించింది. అప్పుడు మళ్ళీ దేవుడు ప్రార్థన చేశాడు. దేవా మాకు మాంసం ముక్క తినాలనిపిస్తుంది అని ప్రార్థన చేశాడు. అప్పుడు చేస్తే ఏమైంది? దేవుడు ఏం పంపించాడు? సూర్యుల వర్షాన్ని పంపించాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అంత అద్భుతంగా దాటించాడు కదా, మనల్ని కూడా అద్భుతంగా దాటిస్తాడు. పోయిన సంవత్సరం అంతా మనల్ని ఇరుకుల నుంచి, బాధల నుంచి, కష్టం నుంచి ఎలా దాటించాడో 2025 సంవత్సరంలో కూడా మనల్ని దాటిస్తాడు. మనకి తినడానికి తిండిచ్చి, దమ్మెత్తే నీళ్ళిచ్చి, ఇరుకుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే బయటికి రప్పించాడు. ఆయన ఏం దేవుడు? దాటించే యేసుక్రీస్తు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలంతా అద్భుతంగా నడిపించిన దేవుడు 2025 సంవత్సరంలో కూడా మనల్ని దాటిస్తాడు. అందుకు మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. మొదటగా సమయాన్ని ఎవరికి ఇవ్వాలి? సెల్ ఫోన్ గా, ట్యాబ్ గా,
కాదు. ఎవరికి ఇవ్వాలి సమయం? బాయ్ ఫ్రెండ్ గా, గర్ల్ ఫ్రెండ్ గా కాదు. ఎవరికి ఇవ్వాలి సమయం? దేవుడికి. ఈ రోజుల్లో చాలా మంది బాయ్ ఫ్రెండ్ కి, గర్ల్ ఫ్రెండ్ కి, ఫోన్లకి, ట్యాబ్లకి ఉప్పాడు కట్టు చేయడానికి చాలా టైం ఇస్తారు కదండి. ఈ రోజుల్లో మనం ఏం చేయాలి? సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. రెండవదిగా బలం. ఏంటి బలం? బలం ఎవరికి ఇవ్వాలా? అమ్మగా కాదు, నాన్నగా కాదు, అక్కగా కాదు, చెల్లిగా కాదు. ఎవరికి ఇవ్వాలి సమయాన్ని? బలాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? వృత్తిగా, వ్యాపారానిగా, ఉద్యోగానిగా ఎవరికి ఇవ్వాలి? ప్రయాణానిగా ఎవరికి ఇవ్వాలి బలాన్ని? చెప్పండి. దేవునికి ఇవ్వాలి. మీ అందరు ఇస్తున్నారా? చెప్పండి. మీ అందరూ బలాన్ని ఇస్తున్నారా దేవుడికి? చెప్పండి. దేవుడి పిల్లలైన మనం ఏం చేయాలా? దేవుడికి బలాన్ని ఇవ్వాలా. మూడవదిగా ధనం. ఏంటి ధనం? ధనం దేనికి ఇవ్వాలా? బంగారానిగా కాదు, కారుగా కాదు, ఐఫోన్గా కాదు. మనం ధనాన్ని దేనికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మీ అందరు ఇస్తున్నారా? చెప్పండి. బట్టలకు ఎత్తారు, ఉప్పాడు పట్టు చీరకు ఎత్తారు. దేనికి ఎత్తారు? నగలకు ఎత్తారు. ప్రయాణానికి ఇస్తారు, ఉద్యోగానికి ఇస్తారు, వ్యాపారానికి ఇస్తారు, వ్యవసాయానికి ఇస్తారు. కానీ మనం ఏం చేయాలా? ధనాన్ని దేవుడి కోసం వాడాల. ఈ మూడు కలిగి ఉంటే దేవుడు మనల్ని అద్భుతంగా దాటిస్తాడు. ఈ సమయం ఇచ్చిన తెలుగుతున్నాను. Okay.